ఎంతమంది హేళన చేస్తుంటారు, ఎంతమంది గేలి చేస్తుంటారు, ఎంతమంది చిన్న చూపు చూస్తుంటారు. మళ్ళా మళ్ళా చెప్తున్నా, నేను హేళన చేస్తున్నారా ఉద్యోగం లేదని, హేళన చేస్తున్నారా నీకు వివాహం కాలేదని, హేళన చేస్తున్నారా నీ జీవితం స్థిరపడలేదని, హేళన చేస్తున్నారా నీ భర్త అస్తమా నిన్ను కొడుతున్నాడని, హేళన చేస్తున్నారా నీ ఆరోగ్యం బాలేదని, మాటి మాటికి రోగాలని, హేళన చేస్తున్నారా పెళ్ళై సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ పిల్లలు లేరని, చిన్న చూపు చూస్తున్నారా నువ్వు పొట్టివాడివని, తక్కువ చేసి మాట్లాడుతున్నావా నువ్వు లావుగా ఉన్నావని, జోకులు వేస్తున్నారా నువ్వు పొట్టిగా ఉన్నావని. ఈరోజు నిన్ను చూసి హేళన చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు, తక్కువ చేసి మాట్లాడే వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే నువ్వు బాగుపడవని చెప్పి అన్నారో, ఎవరైతే నువ్వు పైకి రావడం అసాధ్యం అన్నారో, ఎవరైతే నీ జీవితంలో ఇక ఎన్నటికీ మేలు చూడలేవు అని చెప్పి నిన్ను చిన్న చూపు చూసి తొక్కేసే ప్రయత్నం చేశారో, వాళ్ళందరి మధ్య నా ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా? నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎవరెవరైతే ఆ రోజు పాపం వీడిని చూసి తక్కువ చేసి మాట్లాడారో, చిన్న చూపు చూశారో, వాళ్ళందరి ఎదుట యేసు మొదటిగా చేసింది ఏంటో తెలుసా? ఏం చేశాడు? లే అంటే వాడు టక్మని లేచి నిలబడ్డాడు. అది ఎవరు చూశారు చెప్పండి? వీడి జీవితంలో లేవలేడు, జీవితంలో పైకి రాలేడు అని హేళన చేశారో వాళ్ళందరూ ఉలిక్కి పడే విధంగా చేశాడు. లేచాడు. ఆ పిలుపులో ఉన్న శక్తి, ప్రకంపనలు ఆ సత్రాలను షేక్ చేసి పడేసి ఉంటాయండి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారండి. 38 సంవత్సరాలుగా ఎప్పుడు లేవని వాడు ఒక్కసారిగా లేచి నిలబడితే అక్కడ ఉన్న వాళ్ళు అందరి కళ్ళు బయర్లు గమ్మినాయండి. నీ చుట్టూ ఉన్న వారి కళ్ళు బయర్లు గమ్మే విధంగా నిన్ను లేవనెత్తగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. లేవడమే కాదు, యేసు అంటున్నాడు, పరుపు తీసుకో అని అంటే అందరికీ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవడైతే లేవలేడని, ఎవడైతే ఇక బ్రతకలేడని, ఎవడైతే బాగుపడడని మీరందరూ హేళన చేశారో, హేళన చేసి మీరందరూ ఇక్కడే ఉండబోతున్నారు, అదే దుస్థితిలో ఉండబోతున్నారు, అదే పరిస్థితిలో ఉండబోతున్నారు. కానీ ఎవడైతే హేళనకు గురయ్యాడో వాడే లేవబోతున్నాడు. వాడే చెప్పండి ఏంటో, ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నాడు. యేసు అక్కడికి వచ్చిన కారణం తెలుసా? దుస్థితిలో ఉన్నవాడిని అక్కడి నుంచి లేపు తీసుకెళ్ళడానికి. సహోదరి సహోదరులు, యేసు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన కారణం తెలుసా? పడి ఉన్న నిన్ను లేవనెత్తి పరలోకానికి తీసుకెళ్ళడానికే ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆనాడు ఆ దీనహీన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తనకున్న బాధంతా, గోడంతా ప్రభువుకు చెప్పినప్పుడు 3 విషయాలు చెయ్యమని పడి ఉన్నవాడికి చెప్పాడు. 1 లేవమన్నాడు, 2 పరుపెత్తుకో అన్నాడు, 3 నడు అన్నాడు. 3 ఆజ్ఞలు యేసయ్య ఇచ్చినప్పుడు మొదటి ఆజ్ఞ లే అంటే పడి ఉన్నాడు. నెమ్మదిగా లేచాడండి. లేస్తే సరిపోదు, పరుపెత్తుకో. గబ్బగబ్బా పరుపెత్తుకున్నాడండి. పరుపెత్తుకుంటే సరిపోదు, నడో అన్నాడు. నడవడం మొదలు పెట్టాడండి. అక్కడ 20 సంవత్సరాలుగా, 25 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా పడి ఉన్న వాళ్ళందరూ కూడా నోరు తెరిచి చూస్తున్నారండి, నోరు వెళ్ళబెడుతున్నారండి. ఆశ్చర్యంతో అవాక్కైపోయారండి. ప్రియ సహోదరి సహోదరులు, పడి ఉన్నావా? మానసికంగా కృంగిపోయి ఉన్నావా? యేసయ్య చెప్పిన మాట నువ్వు వింటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు అవాక్కయ్యే విధంగా నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయగలడు. కానీ వినండి, లేచాడు. పరిపెత్తుకో. లేవమన్నావు, లేచాను ప్రభువా, చాలు. మళ్ళీ పరిపెత్తుకుంటే మళ్ళీ రావాలిగా ఇక్కడికి నేను. ఏంటి మళ్ళీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ రావడం కష్టం కదా. కాబట్టి పరుపు అయితే నేను ఎత్తుకోను, కానీ
లేవమన్నావు, నేను లేచాను అంటే అతని జీవితంలో సంపూర్ణ అద్భుతం జరిగేదంటారా? లేదు. మొదటిగా ఏమన్నాడు? లేచాడు. పడి ఉన్న నిన్ను ఎందుకు లేపానో తెలుసా? మళ్ళా నువ్వు పడిపోకూడదని, మళ్ళా నువ్వు పడి ఉన్న చోటకి తిరిగి రాకూడదని, ఎక్కడైతే పడున్నావో, ఎంతకాలంగా పడున్నావో అక్కడికి నువ్వు మళ్ళా రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఈ పరుపును ఎత్తుకోవాలి. ఎందుకని పరుపు ఒకవేళ అక్కడే ఉందనుకోండి, మనోడు మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వచ్చేసేవాడు, అక్కడికి వచ్చి మళ్ళీ పడుకునేవాడు. నా ప్రభు ఆశ ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడికి మళ్ళా తిరిగి రావడానికి వీల్లేదు. ఏ పాపంలో నువ్వు పడి ఉన్నావో, ఏ అలవాటుకి నువ్వు దాసోహం అయిపోయావో, ఏ పాపిష్టి స్థలానికి నువ్వు అలవాటు పడిపోయావో ఆ స్థలానికి నువ్వు మళ్ళా రావడానికి వీలేదు. ఏ పనికి మాలిన గుంపులో కలిసిపోయావో మళ్ళా ఆ పనికి మాలిన గుంపులో నువ్వు చేరడానికి వీల్లేదు. పరుపు తీసుకో, ఇక్కడి నుంచి నడు అన్నాడు. లేచాడు, పరుపెత్తుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. యేసు చెప్పిన 3 పనులు చేశాడు. నీ జీవితంలో అద్భుతం జరగాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు సంపూర్ణంగా యేసు మాటకి లోబడాలి. సగం లోబడితే కుదరదు. ప్రభువా లేవమన్నా, లేచాను, అబ్బా లేచాను, కానీ ఇక్కడి నుంచి మాత్రం బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు ప్రభు. ఎందుకని వీళ్ళందరితో నాకు విడదీయలేని బంధం. 20 years ఫ్రెండ్షిప్ ప్రభువా, 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్, అది నేను లేకుండా బతకలేడు ప్రభువా. ఉన్నారు మన మధ్య అలాంటి వాళ్ళు. బ్రదర్, నేను లేవమంటే లేస్తాను, కానీ వాళ్ళకు దూరంగా ఉండమంటే మాత్రం నాకు కుదరదు ప్రభు. దానికి దూరంగా ఉండమంటే చచ్చిపోద్ది ప్రభు. అది ఏంటంటే ఏమైపోద్దట? పిల్లం చచ్చిపోవట్లేదు కానీ అది చచ్చిపోద్దట. అది చచ్చిపోద్ది ప్రభు, నేను లేకపోతే. వాడు చచ్చిపోతాడు ప్రభు, నేను లేకపోతే. ఒకరోజు